హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా? నేను బాగున్నాను. నవల పంచమి రోజు పుట్టకు పాలు పోయాలి కదండి. అయితే మేము వెళ్ళి పోసి వచ్చాము. ఇది పొలాలలో ఉంది అన్నమాట పుట్ట. సో పక్కన మొత్తం చెట్లు పెరగడం వలన అది కనపడట్లేదు. మేము ఇంతకుముందు పండగ చేసినప్పుడు ఇక్కడ నుండే పుట్టమని తెచ్చామన్నమాట. సో అక్కడే పోస్తే బాగుంటుంది అనేసి మేము అక్కడికి వెళ్ళి పాలు పోసాం ఫ్రెండ్స్. నేను మా వారు మొక్కుతున్నాము. బ్లెస్సింగ్స్ ఉండాలి మాకు, మీకు అందరికీ. ఇది వచ్చేసి పుట్ట హోల్ ఫ్రెండ్స్. ఇది ఒకటి కనిపిస్తుంది అనేసి ఇక్కడే పోసాను ఫ్రెండ్స్. కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ వేసి పువ్వులు పెట్టి పాలు పోసాను ఫ్రెండ్స్. ఇలా ఉంది. మధ్యలో వస్తుంటే ఎల్లమ్మ టెంపుల్, అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటే బాగుంటుంది అని అక్కడ కూడా వెళ్ళాం ఫ్రెండ్స్. మా పాప వచ్చేసి తీర్థం తీసుకుంటుంది. నెక్స్ట్ నేను తీసుకున్నాను. మా వారు కూడా వెళ్ళి మొక్కి తీసుకుంటున్నారు. ఇక్కడ ఎల్లమ్మ విగ్రహం బయట ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. అక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. చాలామంది వచ్చి దర్శనం కూడా చేసుకుంటారు. ఇది వచ్చేసి విగ్రహం ఇలా ఉంటుంది. ఎల్లమ్మ దేవత విగ్రహం. పసుపు కుంకుమ వేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ నాగదేవత విగ్రహాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ కూడా వెళ్ళి పసుపు కుంకుమ వేసి పాలు పోస్తే బాగుంటుంది అని ఇక్కడ కూడా వెళ్ళి మళ్ళీ అన్ని దేవతలకు పసుపు కుంకుమ వేసి పాలు పోసాను ఫ్రెండ్స్. ఏదో చూడండి, మా పాప వచ్చేసి అగరబత్తులు పెడతా అని నేను ఇలా పసుపు కుంకుమ వేసుకుంటూ చుట్టూ అందరు చాలామంది, చాలా పబ్లిక్ కూడా వచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడికి. ఇలా నాగదేవత విగ్రహాలు. ఇక్కడ శివుడి విగ్రహం ఉంది. ఇక్కడ కూడా శివుడు కూడా వేశాము. నాగదేవత. మా పాప కూడా నా చుట్టూ తిరుగుతూ ఉంది. ఇలా వేసి పాలు లాస్ట్ ఇక్కడ పోసాము. ఇలా మొక్కుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ కూడా చేయండి. అయితే ఇక్కడ పుట్ట పైన అది పేలాలు అవి ఏంటో వేస్తారు కదా ఫ్రెండ్స్, అవి అందరూ తీసుకుంటుంటే అవి తీసుకోవాలి, మంచిది. వినాయక చవితి రోజు అవి తినాలి అంటే నేను కూడా కొన్ని తీసుకున్నాను. వినాయకుడి పైన చందమామ చూస్తే తినాలి అన్న ఆచారం అయితే ఉంటుంది. అయితే ఒకవేళ చూస్తే అది తింటే మనకు తప్పు ఉండదు అని అయితే చెప్తారు. సో నేను కూడా కొన్ని తీసుకొని తెచ్చుకున్న ఇంటికి అవుతాయి. మీరు ఈ ఛానల్ మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.